మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మహిళా ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. మహిళలకు న్యాయం చేసే ఈ బిల్లును వ్యతిరేకించడం అంటే మహిళల పట్ల వారి వివక్షకు ఇదే నిదర్శనమన్నారు. రాబోయే రోజుల్లో బిల్లును వ్యతిరేకించిన నాయకులకు మహిళలే బుద్ధి చెప్తారన్నారు. సమాజంలో సగం, జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకు తీరనటువంటి అన్యాయం ఈ రోజు కాంగ్రెస్, అదేవిధంగా కాంగ్రెస్ తో కలిసినటువంటి వారి మిత్రపక్షాలు, విపక్షాలు ఈ రోజు చేసినటువంటి పరిస్థితి. ఆడపడుచులకి ఏదైతే యొక్క దేశంలో ఈ కాంగ్రెస్ మిత్రపక్షాలు చేసినటువంటి అన్యాయం వీళ్ళ రాజకీయ పతనానికి రేపొద్దుట నాంది పలుకుతుంది వాళ్ళందరికీ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మహిళల కంట కన్నీరుగా మంచిది కాదు. మన ఇంట్లో మన చెల్లి, మన అక్క, మన తల్లి, ఇట్లా వాళ్ళతో ఉన్నటువంటి అనుబంధం. సమాజంలో సగం ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా కానీ సామాజికంగానే కాకుండా రాజకీయంగా కూడా అభివృద్ధి చెందితేనే ఈ సమాజం, ఈ దేశం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి యొక్క బిల్లు పట్ల, ఈ యొక్క బిల్లు ద్వారా మహిళలకు న్యాయం జరుగుతుందనేటువంటి ఆలోచనతో ఈ రోజు అక్కడ భారతీయ జనతా పార్టీ కానీ, ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ పనిచేస్తే దానికి విరుద్ధంగా వారి యొక్క కాంగ్రెస్, వారి యొక్క మిత్రపక్షాలు ఈ యొక్క బిల్లుకు తూట్లు పొడిచి మరి దాన్ని కూడా ఒక పండుగగా, అంటే విపక్షాలు చేసేటువంటి రీతి ఎవరికి అర్థం కాని రీతిలో. ఎందుకంటే ఒక పక్కన డీలిమిటేషన్ బిల్ అంటూ ఉన్నారు, జనాభా ప్రాతిపదిక అంటూ ఉన్నారు. నిజంగా జనాభా ప్రాతిపదికను కనుక డీలిమిటేషన్ చేస్తే నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే. ఎందుకంటే 2023లో జరిగినటువంటి ఈ యొక్క జనాభా లెక్కల ప్రకారం చూస్తే, అదేవిధంగా రేపు ఏదైనా జనాభా లెక్కల ప్రకారం చూసినా కూడా మనకి సీట్లు తగ్గేటువంటి ప్రమాదం ఉంది. అట్లా కాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు నిజంగా బెస్ట్ చాయిస్ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సీట్లకి 50% సీట్లు పెంచి ఈరోజు డీలిమిటేషన్ అని అంటే ఎవ్వరికి ఎక్కడ ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. అంటే ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే 25 సీట్లు ఉంటే అది 50% అంటే 38 సీట్లు అవుతుంది. అదే జనాభా ప్రాతిపదికన లెక్కేస్తే అది 28 అవుతాయో 30 అవుతాయో రేపు ఏ జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే ఆ రకంగా తగ్గేటువంటి పరిస్థితి. ఈవేళ ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణే కాదు, ఈవేళ కర్ణాటక, కేరళ అన్ని కూడా జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఉత్తరాది రాష్ట్రాలకే మేలు జరుగుతుంది తప్ప దక్షిణాది రాష్ట్రాలకి ఎక్కడ కూడా మేలు జరగదు.